సుహాస్ కమిట్ టు ద పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నిన్ను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ ఇస్తారు కదా స్టేజ్ మీద. నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే ఇంకా సర్లే ఇంకా అందరినీ అడగలేరు కదా మనం కాబట్టి అడుగుతున్నారు. లేదు సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్. నువ్వు అప్పుడే థ్యాంక్స్. పీపుల్ డజంట్ నో దాట్. కరెక్ట్ అర్థం విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు. నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టారు. నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో. అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు. 100%. అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, వాళ్ళు హిట్లు ఇస్తున్నా కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది. అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్. 2 డబల్ సీట్ కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ. అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటబ్బా, ఏ కమ్ హియర్, వాట్ ఈస్ దట్ బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ పెట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్. ఈ బీన్స్ ఎక్కడ నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్. మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు. మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నో యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్. సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు. నవ్వుకున్నాం ఇద్దరం. ఎస్ సీరియస్లీ. ఇప్పుడు కూడా చాలా బాగా టవల్ సీన్ నవ్వుకున్నాం కదా మీరు. అప్పుడు తెగ నవ్వి అప్పుడు మనం అప్పుడు అలా కంపేర్ చేసుకుని ఇప్పటికొస్తే నరేష్ గారి సినిమా హిట్. అంటే ఫుల్ కామెడీ, నవ్వు, సెంటిమెంట్. నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 week 10 daysలో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు. బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు. ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ వేసుకుని వచ్చాడు. లేదు, ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది ఎలా కంటిన్యూ అవుతుంది, అది మానద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యువర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటల్లీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు, నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి దగ్గరికి వస్తాను. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25-30 అంటారు, అంతే కదా? ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25-30 అంతే కదా? అంతే 100%. అది నాకు కూడా తెలుసు. అదే అడుగుతున్నా, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. నీకు ఎలా తెలుసు? మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. వేరే మళ్ళీ ఇద్దరు వేరే సినిమా తీస్తారు, మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా. అచ్చా అలా వచ్చిందా? ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు. ఇప్పుడు కేరాంప్ నేను గన్ షాట్ హిట్ అవుతున్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు.
బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐమ్ సెపాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను, అంటే సంవత్సరానికి ఎన్ని కథలు విన్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నా. సుమారు 30-40-50 కథలు 60 కథలు వింటున్నా. అంతేగా. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచార్య. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ 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 పుడుతూనే ఉంటాను. అవును. అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్, సీరియస్లీ. నిజంగానే మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చారో మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ది సెంటిమెంట్ ఏడుపు, అది మీ శ్రేయభిలాష్, మీ శ్రేయభిలాషిలోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను ఇంకా ఏడుస్తూ, ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ పుట్టడం గ్రేట్ సార్. సీరియస్లీ మీరు ఇలా ఉన్నారు లైఫ్లీగా. హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్